వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ నేను చక్రి. తెలంగాణ రాజకీయ రణక్షేత్రం వ్యూహ ప్రతివ్యూహాలతోటి వేడుకుతుంది. అన్ని ప్రధాన పార్టీలు అధికారమే లక్ష్యంగా ఇప్పటి నుంచి బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకుంటున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్, పూర్వ వైభవాన్ని సాధించాలని బీఆర్ఎస్, ఎలాగైనా పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ లీడర్లు ప్రయత్నిస్తున్నారు. సరికొత్త ద్విముఖ వ్యూహంతో ప్రధాన పార్టీలు దూసుకుపోతున్నాయి. అయితే కొత్త పార్టీలు, కొత్త శక్తులు ఎవరి ఓట్లను చీలుస్తాయి, వాళ్ళతో ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎన్నికల నాటికి శత్రువులు మిత్రులుగా మారి అన్ని మరచి చేతులు కలిపే అవకాశం ఉందా? అధినేతల పబ్లిసిటీ స్కెచ్లు, పొలిటికల్ ఎత్తుగళ్ళు ఎంతవరకు ఫలిస్తాయి? టార్గెట్ 2028 పైన ఇవాటి స్పెషల్ డిబేట్. తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పైన నయా సీన్ కనిపిస్తుంది. ఎలక్షన్లకు టైం ఉన్న పార్టీలన్నీ అప్పుడే క్షేత్రస్థాయిలో హీట్ పెంచుతున్నాయి. అందరూ నేతలది ఒకటే టార్గెట్, అది 2028 సీఎం సీట్. అటు పదవులపై నజరు పెడుతూనే ఇటు పథకాలపైన ఫోకస్ పెడుతూనే ప్రధాన పార్టీలు తెలంగాణ రాజకీయాలు మునిపెన్నడూ లేని విధంగా ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ రేవంత్ ప్రభుత్వంపైన ఎదురుదాడి చేస్తున్నాయి. దీంతో ప్రతిపక్షాలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకూడదని హస్తం అలర్ట్ అవుతుంది. పార్టీని, ప్రభుత్వాన్ని ఒకే తాటిపైకి తెస్తూ జోడెడ్ల బండిలా దూసుకుపోవాలని ప్లాన్ చేస్తుంది. అందుకే ప్రభుత్వంలో మంత్రి పదవులను, పార్టీలో కీలక పదవులను భర్తీ చేస్తూ జెండా పట్టిన క్యాడర్లో జోష్ నింపే పనిలో పడింది గాంధీ భవన్. విపక్షాల విమర్శలను తిప్పికొట్టడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఇక కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలపైన గులాబీ దళం దండోరం మోగిస్తుంది. రేవంత్ విఫలాలను, ప్రజా వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకుని మళ్ళీ కార్ స్పీడ్ పెంచాలని బీఆర్ఎస్ చూస్తుంది. అలాగే పశ్చిమ బెంగాల్ విజయంతో కమలనాథులు జోష్ మీదున్నారు. రాష్ట్రంలో జెండా పాతాలని చూస్తుంది బీజేపీ. మోడీ పాలన, డబుల్ ఇంజిన్ మంత్రంతో పాటుగా ఓటరు జాబితా ప్రక్షాళన తమకు కలిసి వస్తుందని గట్టి నమ్మకంతోటి ఉంది కాషాయ దళం. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పొలిటికల్ ఫైట్ నడుస్తుంది. అధికార పార్టీ మాదిరిగానే ప్రతిపక్షాల వ్యూహరచన చేస్తున్నాయి. డి అంటే డి అంటున్నాయి. సోషల్ ఇంజనీరింగ్లోనూ అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. మైనారిటీ, దళిత, బీసీ కార్డు ప్రయోగిస్తున్నాయి. దీంతో నడుస్తున్న తెలంగాణ రాజకీయం ఉత్కంఠ రేపుతుంది. ఇక ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు గౌతమ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ నాయకులు, శంకరుల రవికుమార్ గారు, బీజేపీ నాయకులు. మరి కాసేపట్లో జాయిన్ అవుతారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు కాంగ్రెస్ నుంచి, సాదిక్ అలీ గారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. సార్ నమస్కారం అండి అందరికీ. గౌతమ్ ప్రసాద్ గారు, మీరు చెప్పండి, మీ టార్గెట్ ఏ విధంగా ఉండనుంది 2028లో? ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజలకు అది పెద్దగా ఒరగబెట్టింది లేదు. పైగా అనేక కష్టాల్ని పెడతా ఉంది. మొదట్లో వచ్చినప్పుడు మేము రైతుల్ని బాగా చూసుకుంటామని, వాళ్లకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని, రైతు భరోసా బంధు తీసేసి భరోసా ఇస్తామని, రైతు రుణమాఫీ పూర్తిగా చేస్తామని, ఇక అనేక రకాలు, అదేవిధంగా నిరుద్యోగులు ఉద్యోగాలు ఇస్తామని, ఒక్క సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి, ఇలా ప్రతి ఒక్కటి ఏ రకంగా చూసుకున్నా కానీ వాళ్ళు చెప్పిన 6 గ్యారెంటీలు కాకుండా దానికి అనుబంధంగా దాదాపు 420 హామీలు ఇవ్వడం జరిగింది. ఈ హామీలు ఇచ్చిన తర్వాత ప్రజలు మొదటి 6 నెలల్లో చేస్తారులే, వాళ్ళు చెప్పింది 100 రోజుల్లోనే పూర్తి చేస్తామని చెప్పారు. కానీ ఆచరణలో చూసినప్పుడు వాళ్ళు 100 రోజులు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, ఈరోజు 2 సంవత్సరాలన్నరగా వస్తుంది. అయినప్పటికీ ప్రభుత్వం ఇప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టుగానే వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ ఫెయిల్యూర్స్ అన్నిటినీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ అన్ని రకాలుగా కూడా కూడగట్టుకొని అన్ని రకాల నిన్నటి లోపాలని సవరించుకుంటూ కొత్త బలాన్ని పుంజుకుంటూ రేపు రాబోయే 2028లో మా బీఆర్ఎస్ ఒక ఘనమైన విజయాన్ని సాధిస్తుందని మాత్రం చెప్పగలను. ఎందుకంటే ఇప్పటికే ప్రజలలో పెళ్ళుబుకిన ఆగ్రహం కావచ్చు, లేకపోతే నిరసన కావచ్చు, ప్రతి సెక్షన్లో ఉంది. అది కార్మికం కావచ్చు, రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు. మీరు ఈ రంగంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత లేదు, ఈ వ్యతిరేకత లేని రంగం ఒకటి ఉంది లేదా వర్గం ఒకటి ఉంది అని చెప్పేసి అనుకోవడానికి ఏ మాత్రం కూడా అవకాశం లేని స్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. కాబట్టి తెచ్చిన తెలంగాణను ఒక అభివృద్ధి పదంలో, ఒక అభ్యున్నతి వైపుగా నడిపించాల్సిన ప్రభుత్వం మొత్తం
మొత్తం కొలాబ్ చేసి పడేసింది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని హైదరాబాద్లో మొత్తం కుప్పగూలిపోయేటట్టు చేసింది. హైడ్రా తీసుకొచ్చిన తర్వాత ప్రజలందరూ భయభ్రాంతులకు గురైన పరిస్థితి, రియల్టర్లంతా భయభ్రాంతులకు గురైన పరిస్థితి, వాళ్ళకు పర్మిషన్స్ రాక, పని చేసుకోలేక, అన్ని రకాల అవకాశాలని కూడా తుంగలో తొక్కి విధ్వంసాన్ని సృష్టించే పనిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజలు ఇక కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో లేరు. అదేవిధంగా బీజేపీని చూసుకుంటే దేశవ్యాప్తంగా కూడా బీజేపీ ఎటువంటి విధానాలని అవలంబిస్తూ ఉంది, అభివృద్ధి పదంలో ఉండాల్సిన తెలంగాణకు ఎన్ని నిధులు కేటాయించింది, ఆ కేటాయించిన నిధులు అవి ఎంతవరకు ఈరోజు విడుదలై తెలంగాణకు వచ్చినాయని చెప్పేసానంటే గుండు సున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి 8 మంది ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, 8 మంది ఎంపీలు బీజేపీ వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు ఎక్కడా కూడా ఏ రోజు కూడా పార్లమెంట్లో నిలబడి మా తెలంగాణ రాష్ట్రానికి విభజన హామీ చట్టం ప్రకారం ఇగో ఇది కావాలి, ఒక ఉక్కు కర్మాగారం కావాలి, లేదా జాతీయ ప్రాజెక్టు కావాలి అని చెప్పేసి, జాతీయ హోదా కావాలని చెప్పేసి ఎక్కడ ఎప్పుడు కూడా ఈ 2-2.5 సంవత్సరాల్లో కావచ్చు, లేదా అంతకు ముందు కావచ్చు మాట్లాడిన పాపన పోలేదు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా ఆలోచిస్తున్నది ఏంటంటే, మనకు ఒక ఆత్మ ఉంది, అది బీఆర్ఎస్ రూపంలో ఉంది, ఈ ఆత్మని మనం మళ్ళీ తెచ్చుకోవాలి, తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా కాపాడేది, నిలబెట్టేది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్నగాక మొన్న మనం తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడి 10 సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఆంధ్ర పార్టీ కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీ కావచ్చు, ఇప్పటికీ నిప్పులు జరుగుతూ ఉంది. అదేవిధంగా మన మీద నిప్పులు పోస్తూ ఉంది. ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అనే యాంగిల్లో మాట్లాడుతూ ఉంది. అదేవిధంగా తేజస్వి సూర్య అనే అతను కూడా ఈ నిండు పార్లమెంట్లో, అదే పార్లమెంట్లో చట్టం చేసి మనం విభజన అయ్యి 10 ఏళ్ళు గడిచి మనం ఒక పురోభివృద్ధి సాధించి అన్ని రకాల ప్రజలకు మనం అన్ని రకాల సౌకర్యాలు అందించి ఒక అభివృద్ధి పదంలో, సంక్షేమ రంగంలో కావచ్చు, మిగతా రంగాల్లో కావచ్చు, ఒక అద్భుతమైన పరిపాలనతో బీఆర్ఎస్ చేపట్టిన కాలం నుంచి ప్రతి రంగంలో మనం అభివృద్ధి చెందితే, అటువంటి స్థితి నుంచి 10 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా ఈ రోజుకు కుళ్ళుకుంటున్న పరిస్థితి. ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న దాన్ని కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళ మీద ఉందని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. కాబట్టి ఇప్పటికే బీఆర్ఎస్ అన్ని రకాల చర్యలు చేపట్టి, ఇంటర్నల్గా పార్టీ ప్రక్షాళన కావచ్చు, పార్టీ నిర్మాణం కావచ్చు, సభ్యత్వ నమోదు కావచ్చు, అదేవిధంగా రేపు ఒక యువతరాన్ని ముందు పెట్టి పార్టీని ఇంకా బలోపేతం చేయడం కోసం ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో అన్ని రకాలు చేయడం కోసం మా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ విమర్శిస్తూ ప్రజల మధ్యలోకి వెళ్ళడానికి సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే సరిపోతుందా, లేదంటే ప్రజల మధ్యలోకి వెళ్ళి పాదయాత్రలు చేసే అవకాశం ఉందంటారా మీ పార్టీ ముఖ్య లీడర్స్? అంటే చక్రి గారు మేము గతంలోనే కేటీఆర్ గారు చెప్పారు, అంటే పాదయాత్ర చేస్తామని చెప్పేసి అని అన్నారు. ఇంకా దానికి సంబంధించిన రూట్ మ్యాప్ అదంతా చర్చించే దశలో ఉన్నారు. అంటే మేమంటుంది ఓన్లీ సోషల్ మీడియానే కాదు, ఈరోజు స్వయంగా మా నాయకులు కేసీఆర్ గారు, అదేవిధంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కంపల్సరీగా మొత్తం నిర్మాణ రూపంలో కన్స్ట్రక్షన్ చేయాలి పార్టీని. అది సభ్యత్వ రూపం కావచ్చు, స్టేట్ కమిటీ కావచ్చు, కింద కమిటీలు కావచ్చు, జిల్లా కమిటీలు, అదేవిధంగా మండల కమిటీలు, అదేవిధంగా గ్రామ కమిటీల దగ్గర నుంచి రాష్ట్ర కమిటీ వరకు పూర్తిగా ప్రక్షాళన చేయాలి, పూర్తిగా నిర్మాణం చేయాలి, దీనికి ఒక రూపం ఇవ్వాలని చెప్పేసి అన్ని రకాలుగా ఆలోచన చేస్తున్న పరిస్థితి ఈరోజు పార్టీలో ఉంది. కాబట్టి వీటన్నిటి ద్వారా జవసత్వాలు నింపుకొని మేము తప్పనిసరిగా 2028లో అధికారం చేపట్టడం కోసం అన్ని అస్త్రశస్త్రాలని మేము సిద్ధం చేసుకుంటున్నాం. మేము రాబోయే రోజులలో మా పార్టీ బలాన్ని ఎంత పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తామో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక వెన్నుపోటు పొడిచిన హామీల రూపంలో ఇస్తామని చెప్పి వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ పార్టీని అంతే ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా మా నాయకత్వం కూడా దానికోసం అన్ని రకాల సకల సౌకర్యాల్ని, అదేవిధంగా సకల అస్త్రాలని కూడా మేము సిద్ధం చేసుకున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ బీఆర్ఎస్ హస్తగతం చేసుకోబోతుంది. మళ్ళీ ఒక మంచి సుపరిపాలన అందించడానికి మా నాయకత్వం అన్ని రకాల చర్యలు కూడా చేపడతా ఉంది. ఓకే, అయితే రవికుమార్ గారు మీరు చెప్పండి, మీ టార్గెట్ ఏ విధంగా ఉండనుంది? 2028 బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎలాంటి కార్యాచరణ ఉండనుంది? రవికుమార్ గారు. చక్రి గారు, ముందుగా మీకు ప్రేక్షకులకి ప్రాణులను మిత్రులందరికీ నమస్తే. ఇప్పుడు చూడండి, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ కావచ్చు, దానికి తగ్గట్టుగా ప్రజలకు మా పైన ఉన్నటువంటి విశ్వాసం కావచ్చు, అదేవిధంగా మేము 20 రాష్ట్రాల్లో కేంద్రంలో కూడా అందిస్తున్నటువంటి సుపరిపాలన కావచ్చు, అవినీతి రహిత పాలన కావచ్చు, మనకు లక్షిత టార్గెట్లు పెట్టుకొని ఏదైతే పనిచేస్తున్న విధానం కావచ్చు, ఇవన్నీ చూసి
ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్ల ఆకర్షితులు అవుతున్నారు అనేది ఏదైతే నిజమో, తెలంగాణలో కూడా తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్ల ఆకర్షితులు అవుతున్నారు అనేది అంతే నిజం. కాకపోతే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు, కానీ మాలో ఉన్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల, కొన్ని తెలియని నిర్ణయాల వల్ల మేము కొంచెం వెనకబడి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే ఈ యొక్క ఏదైతే తప్పుడు నిర్ణయాలు కొన్ని ఉన్నాయో, కొన్ని అనుకోని నిర్ణయాలు ఏదైతే జరిగినాయో, వాటన్నిటినీ కూడా మేము సమర్థంగా మళ్ళీ ఒక మంచి స్ట్రాటజీతో ముందుకు వచ్చి 2028 ఎలక్షన్లో అటువంటి తప్పిదాలు జరగకుండా తెలంగాణ ప్రజల హృదయాల్లో ఏదైతే వాళ్ళకు ఉన్నదో, భారతీయ జనతా పార్టీ పట్ల ఏదైతే వాళ్ళకి ఆదరణ ఉన్నదో, ఏదైతే అభిప్రాయం ఉన్నదో, అభిప్రాయం మేరకు మేము పైకి ముందుకు వచ్చి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనేది చాలా నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నా. దానికి కొన్ని ఉదాహరణలు కూడా నేను చెప్పగలుగుతా. తెలంగాణలో గత 9.5 సంవత్సరాల క్రితం 9.5 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పాలన చూస్తారు తెలంగాణ ప్రజలు. దాని తర్వాత ఇప్పుడు 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పాలన కూడా చూస్తున్నారు. ఈ రెండు పార్టీలు ఒకటే తాను ముక్కల్లాగా ఉన్నాయి, కానీ ఈ రెండు పార్టీల యొక్క విధానంలో ఎటువంటి మార్పు లేదు. ఈ రెండు పార్టీలు కూడా రైతులను మోసం చేసినాయి, నిరుద్యోగులను మోసం చేసినాయి. అదే విధంగా ఏదైతే ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఉంటారో, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులందరినీ కూడా ఈ రెండు పార్టీలు మోసం చేసినాయి. వీళ్ళు ఇచ్చినటువంటి హామీల ప్రకారము ఎక్కడ కూడా పాలన జరగలేదనేది నిజము. ఈ రెండు పార్టీలు కూడా అవినీతితో కూడుకున్నటువంటి పార్టీలు అనేది చాలా స్పష్టంగా మనకి ఇప్పుడు అర్థమవుతుంది. గత 9.5 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి అవినీతి కేసులు, అది ఫార్ములా ఈ రేజ్ కావచ్చు, గొర్రెల స్కామ్ లాంటి చిన్న స్కామ్ నుంచి స్టార్ట్ చేస్తే కాళేశ్వరం వరకు పెద్ద స్కామ్, 1,00,000 కోట్ల స్కామ్ వరకు ఈ స్కామ్లు కావచ్చు, దాంట్లో జరిగినటువంటి అవినీతి కావచ్చు, అదే విధంగా దందాలు, రియల్ ఎస్టేట్ దందాలు, ధరణి పేరుతో భూములను ఆక్రమించుకోవడము, ఇట్లా అనేకం ఉన్నాయి 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఉన్నటువంటి వైఫల్యాలు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి అవినీతిమయమైన పాలన, అసలు ఎక్కడ కూడా కమిషన్లు లేనిది ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడ కూడా పనులు అవ్వట్లేదు. వాళ్ళ సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే నేను 1,00,000 రూపాయల పని, 1,00,000 రూపాయల పని నేను చేయించుకోలేకపోతున్నానని చెప్పేసి ఆవేదనతో మాట్లాడడం మనం చూసినాం. సెక్రటరియట్ లో ఏ కార్యాలయంలో పోయినా కూడా డబ్బులు లేకుండా పనులు కావట్లేదని చెప్పేసి ఒక ఎమ్మెల్యే వాపోవడం, ఇటువంటి సంఘటనలు చూసిన తర్వాత ఎంత అవినీతి జరుగుతుందో ఈ కాంగ్రెస్ పాలనలో మనం చూస్తూనే ఉన్నాం. అంతేకాదు ప్రభుత్వ పథకాలకు సంబంధించి 100 రోజులకు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఏ హామీ కూడా అమలు కాకపోవడం. అంతేకాదు పోనీ వీళ్ళు ఏదైతే ఉద్యోగాలు చెప్తున్నారో ఆ ఉద్యోగాలన్నా, ఆ 2 లక్షల ఉద్యోగాలన్నా ఇవ్వకపోవడము. అంతేకాకుండా ఇప్పుడు అనేక బీసీలకు సంబంధించి చూడండి, బీసీలకు సంబంధించి సప్లైలు ఒక సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు పెడుతున్నారు. ఆ 20,000 కోట్ల రూపాయలు 3 బడ్జెట్లు పెట్టినప్పటికీ కూడా ఇంతవరకు కనీసం 3,000 కోట్లు కూడా ఖర్చు చేయకపోవడం. ఇట్లా అనేక వైఫల్యాలు కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఈ రెండు పార్టీలను చూసి విసిగి వేసారిపోయారు. కాబట్టి భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆల్టర్నేటివ్ గా చూస్తున్నారు. ఆ ప్రజల యొక్క అభిష్టం మేరకు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యాచరణని నిర్మించుకొని పక్కా ప్రణాళికతో ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి బూత్ లో కూడా మా యొక్క కార్యాచరణని మేము సక్రమంగా చేసుకొని మేము ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. మేము రావడం కాదు, ప్రజలు రావాలని కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ రాష్ట్రంలో అధికారంలో రావాలని కోరుకుంటున్నారు. నేను ఇంకో విషయం కూడా చెప్తాను. మన చక్రి గారు, మీరు బెంగాల్ని చూశారు. బెంగాల్లో ఏ విధంగా అయితే ప్రజల యొక్క తీర్పు వచ్చిందో అంతకంటే పెద్ద తీర్పు తెలంగాణలో వస్తుందని ఆశాభావంతో ఉన్నాము. అంతకంటే పెద్ద ఎత్తున సీట్లు గెలిచే అవకాశం ఉందన్న ఆశాభావంతో తెలంగాణలో ఉన్నాము. ఖచ్చితంగా రాగలుగుతాం. ఇంకో విషయం కూడా మీకు చెప్పగలుగుతాను. కేవలం ఈ 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన కావచ్చు, 2.5 సంవత్సరాల ఈ యొక్క కాంగ్రెస్ పాలన కావచ్చు, ఈ రెండు పార్టీల యొక్క పథకాల అమలు తీరు మీరు చూడండి. అట్ ది సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు మీరు చూడండి. ఈ రెండిట్లో కూడా మీకు తేడా చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏది కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ఆగకుండా పథకాలన్నీ కూడా అమలవుతున్న తీరు ఈ యొక్క మా పార్టీకి ఉన్నటువంటి ఆదరణకు అది కారణమైంది అని చెప్పేసి మీకు చెప్పగలుగుతున్నా. అందుకే నేను చెప్తున్నాను ఏంటంటే ఈ రెండు పార్టీలకు మంచి నిలువునామాలు పెట్టి గుండు కొట్టి వాళ్ళ ఇద్దరిని కూడా ఇంటికి పంపించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. తెలంగాణలో కూడా బీజేపీ వస్తుంది, బీజేపీకి ఆదరణ ఉన్నది. ఇంకో విషయం కూడా ఇంకొక చాలా మీకు ఇంకా ఇంపార్టెంట్ విషయం మర్చిపోయా. మీకు
తెలంగాణలో ఈ సర్ ఒకటి జరుగుతా ఉంది, జనగణన జరుగుతా ఉన్నది, జనగణనలో కులగణన కూడా జరుగుతా ఉన్నది. సరితో మనం ఏదైతే దొంగ ఓట్లు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వేయించుకుంటున్నారో ఆ దొంగ ఓట్లు కూడా పోతాయి. ప్లస్ ఇవన్నీ అయిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే సామాజికంగా ఏదైతే వివక్ష నడుస్తూ ఉన్నదో, జనగణనతో కులగణన ఏదైతే చేస్తున్నామో దాంతో ఈ సామాజిక వివక్ష కూడా తెలంగాణలో పోయే అవకాశం ఉన్నది. కాబట్టి ఎస్ఐఆర్ పైన చాలా విమర్శలు వస్తున్నాయి రవికుమార్ గారు. ఏ విమర్శలు వస్తున్నాయండి? ఎస్ఐఆర్ అనేది ఓన్లీ మా అధికారంలోని బీజేపీని మళ్ళీ రాష్ట్రంలోకి అధికారాన్ని తీసుకొచ్చే ఒక చర్యగా, ఓటర్లను తొలగించే చర్యగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏ రాష్ట్రంలో అయితే బీజేపీ లేదో ఆ రాష్ట్రంలో బీజేపీ ఖచ్చితంగా తీసుకురావడానికి ఎస్ఆర్ అని తీసుకొచ్చారనేటువంటి విమర్శలు అయితే ఎదుర్కొంటుంది బీజేపీ. రెండు విషయాలు గుర్తు చేస్తాము. మనకు మహారాష్ట్ర ఎలక్షన్ అయిపోయిన తర్వాత రాహుల్ గాంధీ గారు ఒక ఆరోపణ చేసినారు. ఏమని ఆరోపణ చేశారంటే ఈ యొక్క దొంగ ఓట్లు పక్క రాష్ట్రం నుంచి వచ్చిన ఓట్లతో మహారాష్ట్రలో బీజేపీ గెలిచిందని చెప్పేసి ఆరోపణ చేస్తూ కొన్ని ఆధారాలతో ఆయన పెద్ద మీటింగ్ పెట్టి ఒక ప్రెజెంటేషన్ కూడా ఇచ్చిండు రాహుల్ గాంధీ గారు. ఆయన చెప్పిన ప్రకారం ఈ దొంగ ఓట్లన్నీ కూడా తీసేసేయాలా, బయటి రాష్ట్రాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన ఓటర్లందరినీ కూడా ఇందులో నుంచి తొలగించాలా, తొలగించేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ అన్నాడు. దాంతో పాటు టిఆర్ఎస్ పార్టీ కూడా మేము గుర్తు చేసుకోండి ఒకసారి, జూబ్లీ సెలక్షన్ లో ఒకే ఇంట్లో 46 ఓట్లు ఎట్లా ఉంటాయని చెప్పేసి ఈసీఐకి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ 46 ఓట్లు తొలగించాలా, ఇట్లాంటి ఎన్ని ఓట్లు ఉన్నాయి అవి కూడా తొలగించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ ఇచ్చింది కదా. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ఈ డబుల్ ఓట్లు కావచ్చు, చనిపోయిన వాళ్ళ ఓట్లు కావచ్చు, బంగ్లాదేశ్ నుంచి అక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ ఓట్లు కావచ్చు, లేదా రెండు సార్లు ఎంటర్ అయినటువంటి ఓట్లు కావచ్చు, వీటి అన్నిటిని కూడా తొలగించాలనే కదా అన్ని పార్టీలు కోరుకుంటున్నారు, అన్ని పార్టీల వాళ్ళు కోరుకుంటున్నారు, రాహుల్ గాంధీ గారు కోరుకుంటున్నారు, ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు. ఇప్పుడు ఏదైతే కోరుకుంటున్నారో అదే జరుగుతూ ఉన్నది, దాంట్లో అబ్జెక్షన్స్ ఏమున్నాయి? ఇప్పుడు నీకు ఇంకో విషయం చెప్తాను, ఏ ఓటు కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఏజెంట్ అనుమతి లేకుండా తీసివేయరు, బిఎల్ఏ అనుమతి లేకుండా తీసే అవకాశం లేదు. అండ్ ఇంకోటి, సుప్రీం కోర్టు కూడా చాలా స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ఎవరు ఓటునైతే తొలగిస్తారో ఆ తొలగించిన ఓటర్ల లిస్టు ఖచ్చితంగా బహిర్గతంగా చేయాలని చెప్పేసి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది. ఆ సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రక్రియ జరుగుతూ ఉన్నది. దాంట్లో అబ్జెక్షన్స్ ఏమున్నాయండి ఇంకా నాకు అర్థం కాదు. సో నేను ఏమంటున్నా, మొత్తానికి వీళ్ళకి ఏదో ఒకటి ఏది లేదు కాబట్టి, ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ పార్టీని విమర్శించడానికి ఏమీ లేదు కాబట్టి ఏదో ఒక అంశాన్ని పైకి తీసుకొచ్చేసి ఏదో బద్నాం చేయాలి, బురద జల్లాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు తప్పితే నిజంగా ఎక్కడ కూడా వీళ్ళకు చెప్పడానికి లేదా విమర్శ చేయడానికి ఏ అంశం కూడా లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మనకి. రైట్, రవికుమార్ గారు మాట్లాడదాం. తెలంగాణలో అన్ని పార్టీల టార్గెట్ 2028 తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పైన నయా సీన్పై చర్చిస్తున్నాం. మనకు లైవ్లో జాయిన్ అయ్యారు ఇప్పుడే చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ నాయకులు, సాదిక్ అలీ గారు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు. ముందుగా సాదిక్ గారు నమస్కారం అండి. సాదిక్ గారు, మీరు చెప్పండి, రాష్ట్రంలో వస్తున్న కొత్త పార్టీలు, సామాజిక శక్తులు ఎవరి ఓట్లను చీల్చబోతున్నాయి? ఇది అధికార కాంగ్రెస్కు లాభమా లేక ప్రతిపక్షాల కుంభం ఉంచే అవకాశం ఉందంటారా? సాదిక్ గారు, ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత అనేది చాలా స్పష్టంగా ఎందుకో కనిపిస్తుంది. కారణాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, కారణాలు చెప్పమంటే ఒక జిల్లాల వారీగా కూడా చెప్పుకోవచ్చు, కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. సిరిసిల్లాలో సందీప్ కుమార్ ఝా అనే కలెక్టర్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే ఆ కలెక్టర్ను ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అక్కడి ప్రజలు టపాకాయలు కాల్చుకున్నారు. అతన్ని మళ్ళీ జనగామలో తీసుకొచ్చి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అక్కడ 3 నియోజకవర్గాల్లో ఓడిపోతుందని అంచనాకు వచ్చింది. అంటే వాళ్ళు చేసే పొరపాట్లు, కాంగ్రెస్ వాళ్ళు చేసే పొరపాట్లు. ఆ సందీప్ కుమార్ ఝా అనే వ్యక్తి ఏం చేస్తారంటే కలెక్టర్గా అక్కడ ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెడతారు, దాంతో ప్రభుత్వ వ్యతిరేకత వస్తుంది. వాళ్ళకి ఆ మాత్రం తెలిసి ఉండాలి కదా కాంగ్రెస్ వాళ్ళకి. అది అంటే సింపుల్ చిన్న చిన్న విషయాలను కూడా కాంగ్రెస్ వాళ్ళు సీరియస్గా తీసుకోవట్లేదు. ఏం జరగదు, మేము గెలుస్తామనే తీరుతో ఉన్నారు అని చెప్పడానికి నేను ఇది ఉపయోగించాను, ఈ ఉదాహరణ. చాలా సీరియస్గా లేదు, పాలన పట్ల సీరియస్గా లేదు, ప్రజల మనసులను దోచుకోవాలనే సీరియస్నెస్ కూడా లేదు. మేము మళ్ళీ వస్తాం అని చెప్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏం చెప్తారు, మన పొంగులేటి
శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్తారు, మేము ధరణిని మార్చాము, భూభారతి వచ్చింది, భూభారతి వల్ల మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం అంటాం. ఉమ్, భూభారతి 100 ధరణి కంటే ఇంకా 101 సమస్యలతోటి ఆ, ఉంది, చాలా వెలిగిపోతుంది భూభారతి, ఇంకా అంతకంటే ఎక్కువ సమస్య. ఇంకా అదే ప్లెబిసైట్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఓడిపోతారు కాంగ్రెస్. ఉమ్, ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలంటే, కాంగ్రెస్ వాళ్ళకు ఉన్న సమస్య ఏంటంటే ఒక ఐక్యత రాగం ఉండదు, తర్వాత పాలన మీద ఒక గట్టి పట్టు ఉండదు. దాంతో కూడా వాళ్ళు ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద జరుగుతున్నటువంటి సంఘటన కూడా ప్రజలు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఉమ్, ఇవన్నీ కూడా మనసులో పెట్టుకున్నారు, ప్రజలు మనసులో పెట్టుకున్నారు, ఇప్పుడే బయటికి చెప్పారు. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఇంత నెగిటివ్ కనిపించకపోవచ్చు. అవును అవును. ఇక మనము అంటే ప్రతిపక్ష పార్టీల విషయానికి వచ్చినప్పుడు ఉమ్, వాళ్ళు కూడా గట్టిగా నినదించడం లోపల కొంత మేరకు బీజేపీ చాలా వైఫల్యం చెందింది. అసలు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం లోపల ఇప్పుడు ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కనిపిస్తుంది. ఉమ్. వాళ్ళకు కూడా ఈ మధ్య కాలంలో బీజేపీ వాళ్ళకు కూడా అనేక సమస్యలు వచ్చి పడ్డాయి. వాళ్ళ పార్టీ చాలా పార్టీ నేతలో సమస్యలు సఖ్యత వస్తాయి. లేకపోవడం అంటారా సాదిక్ గారు? పార్టీలో నేతల్లో సఖ్యత లేదు. ఇప్పుడు రాజేందర్ కానివ్వండి, ఉమ్, ఈ ఈటల రాజేందర్కి, తర్వాత మన బండి సంజయ్కి, తర్వాత కిషన్ రెడ్డికి, ఉమ్. తర్వాత అరవింద్కి, వీళ్ళ మధ్య సఖ్యత ఉండదు, ఎవరికి వాళ్ళే మహారాజులు. పార్టీ నుంచి బయటకు వెళ్ళిన వీళ్ళు రాజాసింగ్ ఏదో ఒక రకమైన కామెంట్స్ చేస్తూ ఉండడం బీజేపీ పైన, నేతల పైన, అంతే అంతే, అది కూడా ఒక చేయడము, మైనస్. అంతే అంతే అంతే, ఉమ్, చాలా మైనస్. కాబట్టి బీజేపీ పార్టీ కూడా తన స్థానాలను నిలబెట్టుకోలేకపోతుంది. ఉమ్, 2. ఇక 3, బీఆర్ఎస్ పార్టీ ఏం చేయగలుగుతుంది? బీఆర్ఎస్ పార్టీకే పాజిటివ్గా ఉంది. ఉమ్, బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందంటే తన స్వంతంగా నిలబడడానికి ఇటు కాంగ్రెస్ పార్టీ కారణమవుతుంది. ఎందుకో చెప్తా మళ్ళీ ఒకసారి. ఇప్పుడు ఒక్కొక్క రంగాన్ని తీసుకుంటాం. విద్యకు మేము 15% బడ్జెట్ ఇస్తా అన్నారు, ఉమ్, 7.89% ఇచ్చింది. ఇటీవలనే నిన్ననే విద్యా కమిషన్ చైర్మన్ మురళి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేయడానికి వెనుక కారణాలు మేమైతే అనుకుంటున్నాయి ఏంటంటే, ముఖ్యమంత్రి చెప్పినట్టు వింటలేడు అని అనుకుంటున్నారు, జనం అనుకుంటున్నారు. ఉమ్, అది ఎంతవరకు కరెక్ట్? విద్య మీద ఫోకస్ లేదు. చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయండి. హోమ్ మినిస్టర్ ఉండడా? మన రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ ఎవరండి? ఒక ప్రశ్న మీకు తెలుసా? మన రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ ఎవరు సార్? అన్ని సీఎంఏ చూసుకుంటున్నారు కదా సార్ చెప్పండి. విద్యాశాఖ మంత్రి ఎవరు సార్? సీఎం గారే చూసుకుంటున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు సార్? అన్ని మున్సిపల్ శాఖలు శాఖ వారి దగ్గర మంత్రి పెట్టుకున్నారు. అన్ని శాఖలు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. మంత్రివర్గ విస్తరణ ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా మంత్రివర్గ విస్తరణ, కీలక నామినేటెడ్ పదవుల భర్తీ పూర్తి కాని పరిస్థితిలో ఉంది కాంగ్రెస్. జిల్లా పూర్తి చేయని కలెక్టర్ల- పరిస్థితిలో ఉంది కాంగ్రెస్. జిల్లా కలెక్టర్ల నియామకం నుండి మొదలు పెట్టుకొని ఉమ్, పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారుల నియామకం నుంచి ఎస్ఐసిఏల స్థానంలో నుంచి మొదలుకొని అన్నిటినీ ప్రజలు గమనిస్తున్నారు. ఉమ్, ఇప్పుడు చెప్పినా కదా, అక్కడ సిరిసిల్లలో కష్టమే, ఇక్కడ జనగామలో 3 నియోజకవర్గాల్లో కష్టం, ఆదిలాబాద్లో కష్టమే, నల్గొండలో కష్టమే. ఇట్లా అన్ని చోట్ల కూడా వీళ్ళు ఏమైపోయిందంటే అంతా కూడా నెమ్మదిగా వ్యతిరేకతను పెంచుకుంటారు. ఉమ్, ప్రజల వ్యతిరేకతను పెంచుకోకుండా ఉండాలంటే జిల్లా కలెక్టర్లు చాలా ముఖ్యంగా ఉంటారు. తర్వాత పాలన కూడా చూస్తూ ఉంటారు, సంక్షేమ పథకాల అమలును కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే కాంగ్రెస్కు ఇంకా 2 సంవత్సరాలు మాత్రమే మిగిలిందేమో అనిపిస్తుంది. ఉమ్, ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా తప్పిదాలు చేస్తుంది. ఏం చేస్తుందో చెప్తాను. బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక మాట చెప్పాల్సిన అవసరం. మేము తప్పుగా 10 సంవత్సరాలు పరిపాలించినాం, మా తప్పును మేము ఒప్పుకుంటున్నాము, మేము కొన్ని తప్పిదాలు చేసినాం, ఆ తప్పిదాలను మేము సరి చేసుకుంటాము అని అధిష్టానం అనాలి. కేసీఆర్ అనాలి, స్వయాన కేసీఆర్ అనాలి. నేనేం తప్పు చేయలేదు, నేను మారే చేసినా, మీరే తప్పు చేసిండ్రు, వాళ్ళకు ఓటేసిండ్రు, వాళ్ళని నమ్మిండ్రు అనే భాష బీఆర్ఎస్కు రేపు నెగిటివ్ అవుతుంది. ఈ భాషను వదిలిపెట్టేసి తప్పు చేసింది తప్పను ఒప్పుకోవాలి. నియంతృత్వ వైఖరిని మీరు అవలంబించారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని దించారు, దాంట్లో సందేహమే లేదు, దాంట్లో క్వశ్చనే లేదు, మళ్ళీ సెకండ్ పాయింటే లేదు. రైట్ సాదిక్ గారు. మీరు సెకండ్ మళ్ళా వీళ్ళు ఏం పైన మాట్లాడారు. కాబట్టి ఇవన్నిటిని
ఇక బీజేపీ అయితే కొన్ని స్థానాలు గెలుచుకుంటే మళ్ళీ బీఆర్ఎస్ వైపు ఉండి కాంగ్రెస్ పార్టీ ఉంటుందా ఉండదా అనే విషయంలో కొంత మనకి మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇట్లా కనిపిస్తున్నటువంటి వైఖరి. రైట్ కిరణ్ గారు, మీరు చెప్పనండి, అసలు పాలన పట్ల సీరియస్ లేదు, హామీల పట్ల అసలు సీరియస్గా లేదు కాంగ్రెస్. ఇలా అయితే 2028లో కాంగ్రెస్ రావడం చాలా కష్టం అనే విమర్శలు అయితే కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు మీరేం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఉంది కాబట్టే క్యాబినెట్ సమావేశాలు ఏ విధంగా జరుగుతున్నాయో చూస్తూ ఉన్నాం. ఎప్పుడన్నా క్యాబినెట్ సమావేశాలు ఇంత ఈ స్థాయిలో డిస్కషన్ కానీ ఎప్పుడన్నా సెక్రటరీలో ఇన్ని గంటల పాటు క్యాబినెట్ సమావేశాలు జరిగినాయి. జస్ట్ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నిర్ణయాలు తీసుకున్నట్టుగా జస్ట్ సంతకాలు పెట్టించి ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితి. ఇక్కడ క్యాబినెట్ సమావేశం అయిపోగానే మంత్రులు క్యాబినెట్ ఏం నిర్ణయాలు తీసుకున్నా, ఏ నిర్ణయాల పట్ల ప్రభుత్వం ఏ విధంగా ముందుకు చాలా స్పష్టంగా వివరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర మున్సిపాల్ ఉంది, హోం శాఖ ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు చాలామంది నాయకులు మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు 2014లో జిఏడి కావచ్చు, సోషల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్ తన దగ్గరనే ఉన్నది. 3 శాఖలు అప్పుడు వారు కూడా పెట్టుకున్నారు. 2018లో జిఏడి, శాంతి భద్రతలు, రెవెన్యూ, నీటిపారుదల శాఖ కీలకమైనటువంటి 5 పోర్టుఫోలియోకి కేసీఆర్ గారే మంత్రిగా వ్యవహరించారు. నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ప్రధానమంత్రి పర్సనల్, పబ్లిక్ గ్రీవియన్స్, పెన్షన్, ఆటోమిక్ ఎనర్జీ, స్పేస్ దాదాపు 5 శాఖలు వారు మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు మంత్రి అంటే ముఖ్యమంత్రి అంటే ఏంది? మంత్రిలో ఒక ముఖ్యమైన వ్యక్తి ముఖ్యమంత్రి అంటారు, అంతేనా కదా? దానిలో భాగంగా వారు ప్రయారిటీ బేస్లో విద్యారంగానికి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు భావించి విద్యారంగాన్ని ప్రక్షాళన చేసే ప్రయత్నంలో భాగంగా ఎడ్యుకేషన్ శాఖను వారి దగ్గర పెట్టుకున్నారు. మున్సిపల్ శాఖ సంబంధించి పట్టణాల్లో అదేవిధంగా మున్సిపాలిటీలన్నీ కూడా పట్టణీకరణలో భాగంగా మాస్టర్ ప్లాన్ లేకుండా ఉంటా ఉన్నాయి. అదే కాకుండా కాలుష్యం వెదజల్లుతూ ఉన్నాయి. కాబట్టి మున్సిపల్ శాఖను సరిదిద్దే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు మున్సిపల్ శాఖ, హోంశాఖ, విద్యాశాఖను వారి దగ్గర ఉండి వారే స్వయంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అదే కాకుండా ఇప్పుడు కేంద్రంలో దాదాపు 81 మంది మంత్రులు ఉండాలి, 72 మంది మాత్రమే ఉన్నారు. మరి 9 మంత్రి పదవులు కేంద్రంలో ఖాళీ ఉన్నాయి. అదే కాకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా 2 శాఖలు ఎప్పుడు ఖాళీ పెట్టి, ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 మాత్రం ఖాళీ ఉన్నాయి. ఆ ఖాళీ ఉన్నటువంటి పేరుకు మాత్రమే ఖాళీ ఉన్నాయి తప్ప మంత్రులకు సంబంధించిన పూర్తి స్థాయిగా అందరూ మంత్రులు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఒకరికి ఎక్కువ కావాలి, ఒకరు తక్కువ కావచ్చు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంది కాబట్టి మీరు చూస్తూ ఉన్నారు చాలా కీలకమైన అంశాల విషయంలో క్యాబినెట్లో చర్చించిన తర్వాత ప్రజలకు వాస్తవాలు వివరించే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ సీరియస్నెస్ ఉంది కాబట్టి ఆర్టీసీ కార్మికులు ఆ రోజులు ఎన్ని రోజులు చేశారు? 53 రోజులు పాటు చేశారు. ఎంతమంది చనిపోయారు? 3 రోజుల్లో సమస్య పరిష్కారం చూపి 23 అంశాల్లో 21 అంశం తక్షణమే పరిష్కరించి 3 అంశాల విషయంలో మాత్రమే క్యాబినెట్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి, అదే కాకుండా యూనియన్లకు ఎలక్షన్ నిర్వహిస్తామని చెప్పి చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి, యాక్సిడెంట్ ప్రీమియం 1,20,00,000 రూపాయలకు అది కల్పించి, తర్వాత పీఆర్సీ అమలు చేసి తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంపొందించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మొన్న అన్ఎంప్లాయిడ్ యూత్ మా ఏజ్ పెంచమని చెప్తే 10 సంవత్సరాలు ఏజ్ పెంచారు. టెట్ను 2 సార్లు నిర్వహించి, డిఎస్సి నిర్వహించి, గ్రూప్ 1 సమైక్య రాష్ట్రంలో గ్రూప్ 1 నిర్వహించారండి. 563 పోస్టులు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 10 సంవత్సరాల కాలం పాటు కూడా నిర్వహించలేదు. చిన్న పేపర్ లీక్ జరగకుండా తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, టెట్, డిఎస్సి, అదే కాకుండా ఉద్యోగాలకు సంబంధించి టీచర్ల ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. అదే కాకుండా మెట్రోని సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ విస్తరించాలంటే ఖచ్చితంగా మెట్రోని తీసుకోవాలని చెప్పేసి ఎలాంటి నిబంధన పెడితే మెట్రోని కూడా స్వాధీనం చేసుకొని ఎంఎంటీఎస్ని, ఆర్టీసీని, మెట్రోను అనుసంధానం చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతాం. ఒక మహానగరాన్ని నిర్మించే ప్రయత్నంలో 4th సిటీని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. RRR కావచ్చు, RRR రైలింగ్ కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, 4th సిటీ నిర్మాణం కావచ్చు, మూసిని పునర్జీవించడం కావచ్చు, హైడ్రా కావచ్చు, ఎన్ని అద్భుతం. 1-2 అంత ధైర్యం ఉండాలి హైడ్రా చేయాలంటే. అదే కాకుండా టెంపుల్ రెనోవేషన్, మీరు యాదాద్రి టెంపుల్ రెనోవేషన్ చేస్తే మేము రాజన్న టెంపుల్, బాసర టెంపుల్, మంచిరేవులలో పురాతన శివాలయం, తర్వాత 1 కాదు 2 కాదు ఎప్పుడు చాలా హైడ్రా విషయంలో చాలా విమర్శల పాలవుతుంది. కాంగ్రెస్ పేదల ఇళ్ల జోలికి వెళ్తుంది కానీ బడాబాబుల జోలికి వెళ్ళడం లేదని విమర్శలని ఏం చెప్తారు మీరు? ఈ విమర్శలు అనేది తాత్కాలికం. మీరు చూసారు ఖమ్మంలో నిజమైన పేదవాళ్ళకి అన్యాయం జరుగుతుందంటే ఇమీడియట్లీ వాళ్ళకు జాగా ఇచ్చుతో పాటు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మాట ఇచ్చింది. అదేవిధంగా మూసీకి సంబంధించిన అంశం విషయంలో కూడా ఎవరైతే గర్భంలో పోయిన వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు, ప్లేస్ పోయిన వాళ్ళకు ఇండ్లు ఇచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఇక్కడ కూడా హైడ్రా విషయంలో కూడా చూసాను కదా, మొన్న అదేవిధంగా కమిషనర్ గారు చాలా స్పష్టంగా ప్రకటించిండు, నిజంగానే ఎవరికైనా పేదవర్గాలకు సంబంధించి ఇల్లు కూల్చి ఉంటే, తప్పు జరిగి ఉంటే ఖచ్చితంగా రీప్లేస్మెంట్ చేస్తా ఉన్నాం, ప్లేస్ ఇస్తా ఉన్నాం, ఇల్లు ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్కి బుద్ధి చెప్పే అవకాశం ఉంది. హైదరాబాద్ మొత్తం యునానిమస్గా
ఇటు కాంగ్రెస్కి యాంటీగా మారనుంది అని. ఎవరన్నారు? కంటోన్మెంట్ ఎలక్షన్ జరిగితే ఏం జరిగిందో చూసినాము, జూబ్లీస్ ఎలక్షన్ జరిగితే ఏం జరిగిందో చూసినాము. చేవేళ్ళ బీఆర్ఎస్ పార్టీ సీటింగ్ స్థానం అక్కడ థర్డ్ పోయారు. మల్కా ఏరియా ఎవరిది? కాంగ్రెస్ పార్టీది. మేము సెకండ్ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ థర్డ్ పోయింది. సికింద్రాబాద్లో బీఆర్ఎస్ పార్టీ థర్డ్ పోయింది. చుట్టూ చూస్తూ ఉన్నాం పరిస్థితి అంతా. ఎక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి 2 సిట్టింగ్ స్థానాలు ఓడిపోయి మీ చేవేళ్ళ మీరే పోయిన పరిస్థితి. అదే కాకుండా మీ స్థానాల పరిస్థితి ఏందో తెలుస్తూ ఉంది. కాబట్టి దేశంలో భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉన్నారు కదా, పెట్రోల్ ధరలు 5 రాష్ట్ర ఎలక్షన్ తర్వాత పెరుగుతాయని చెప్తే 5 రాష్ట్రాల తర్వాత ఎలక్షన్ ఫస్ట్ రోజు 3 రూపాయలు, తర్వాత 90 పైసలు, ఇప్పుడు 91 పైసలు. ఈ రోజు మళ్ళీ అధిక ధరలు 83 పైసలు పెరిగింది. మళ్ళీ పెరిగింది. అదే ఈ రోజు మార్నింగ్ 90 మళ్ళీ పెరిగింది. 3సారి పెరిగింది. ఇట్నే ఇదే ధరలు ఇట్నే పెరుగుకుండా పోతాయి. మీరు చూస్తారు భారతీయ జనతా పార్టీ ఘోరమైన వైఫల్యం చెందకపోతే చూడండి. వాళ్ళు మొన్న 33 పార్టీలతో పొత్తు పెట్టి ఏ పార్టీ కూడా పొత్తుకు రాదు. మీరు చూడండి, ఏ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ పొత్తు రాదు. ఆర్థిక సంఘం ఇట్నే కంటిన్యూ అయ్యి ఇన్ఫ్లేషన్ ఇట్నే పెరిగి రూపాయి డాలర్తో పోసి 96 రూపాయలు ఇంకా పెరుగుతూ పోతే, శ్రీలంక లాంటి పరిస్థితి, నేపాల్ లాంటి పరిస్థితి వస్తే నరేంద్ర మోడీ గారు ఘోర వైఫల్యం చెందాడు. ప్రతిపక్ష పార్టీలు ఏ పార్టీ కూడా పొత్తు పెట్టుకున్నా కూడా రారు. కాంగ్రెస్ పార్టీ స్వతహాగా దేశంలో ఒంటరిగా పోటీయాలైన ఒకే లక్ష్యంతో ముందుకు పోతున్నారు. కాబట్టి మీరు చూస్తా ఉన్నాం, మొన్న మాకు 99, అంతకుముందు 50, అంతకుముందు 43, మా సంఖ్య పెరుగుతుంది. 150 స్థానాలు వస్తే కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి అవకాశం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అట మీరు చెప్తున్నాం. అదే చెప్తాను. 2014 నుంచి 2023 వరకు, 2014 నుంచి 2026 వరకు నరేంద్ర మోడీ గారి పరిపాలన, కేసీఆర్ గారి పరిపాలన, రేవంత్ రెడ్డి గారి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చర్చ చేద్దాం. బయట టీవీలలోనో లేకపోతే నమస్తే తెలంగాణ, టీ న్యూస్, తెలుగు స్క్రైబ్ కాదు, అసెంబ్లీ వేదికగా చర్చ చేద్దాం. ఎందుకంటే దేవాలయం లాంటి అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సన్న బియ్యం ఇచ్చినవా లేదా, రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు చేసినవా లేదా, బోనస్ 500 రూపాయలు ఇస్తున్నావా లేదా, తర్వాత గతంలో తరుగు పేరు మీద వడ్లను 7 నుంచి 8 కిలోలు తరగనే ప్రసక్తి లేదు. గతంలో ఎప్పుడు ఇస్తో తెలియని పరిస్థితి. పైసలు 72 గంటల్లో అకౌంట్లో జమ చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. 5,000 రైతు బంధును 6,000 రూపాయలు చేసినాం. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే ఏకైక లక్ష్యంతో 57 లక్షల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 57,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం సోలార్ విద్యుత్తులు కావచ్చు, పెట్రోల్ బంకులు కావచ్చు, శిల్పారాముల స్టాళ్ళు కావచ్చు, స్కూల్ యూనిఫామ్లు కావచ్చు, 1 కాదు 2 కాదు, మేము దేశంలో ఏ రాష్ట్రాలు చేయని విధంగా మహిళల కోసం అద్భుతమైన పథకాలు తీసుకొచ్చిందని ఎకనామిక్ సర్వే పార్లమెంట్లో ఒకరోజు బడ్జెట్ ముందు ఎకనామిక్ సర్వే ప్రశంసించింది రాష్ట్ర ప్రభుత్వాన్ని. కాబట్టి అప్పులైనా, ఆస్తులైనా, ఉద్యోగాలైనా, పరిపాలన సంబంధించిన అన్ని అంశాల విషయంలో ప్రభుత్వం విద్య, వైద్యం, సేద్యం అన్ని విషయాల్లో చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇక వాళ్ళు చెప్తారు ఎన్నడన్నా డెవలప్మెంట్ మీద ఓట్లు అడిగిరండి. ఎంతసేపు పుల్వామా, బాలాకోట్, రామ మందిరం, కాశ్మీర్ స్టోరీ, కేరళ స్టోరీ, ఏదో ఒక స్టోరీ తీసుకొచ్చి బంగ్లాదేశ్ వాళ్ళు అని చెప్పి మన పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ల తర్వాత ఇంకొక పాకిస్తాన్ వాళ్ళు వచ్చిరని, ముస్లింలని, ఇదామని తప్ప మేము వచ్చిన తర్వాత జీడీపీ ఇంత అయింది, ఉద్యోగ కల్పన ఇంత అయింది, మేము వచ్చిన రూపాయి పదం గురించి ఏం మాట్లాడి నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి పాకిస్తాన్ రూపాయి ఎట్టుంది, బంగ్లాదేశ్ ఎట్టుంది, భారతదేశ రూపాయి ఎట్టుందని మాట ఇవాళ 96 రూపాయలు అయింది సార్. ఎడిపోయినాం నరేంద్ర మోడీ గారు. మీరు ఇవాళ ఎందుకు స్పందిస్తలేరు? ఈ దేశంలో అధిక ధరలతో ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే ప్రయత్నంలో మీరు ఘోరంగా విఫలం చెందారు. విదేశాంగ విధానం భారతీయ జనతా పార్టీ అట్టర్ ఫ్లాప్ అయింది. అదేవిధంగా రక్షణ శాఖ అదేవిధంగా అడ్వైజర్ ఎవరంటే అజిత్ దోవల్ గారు ఏం చేస్తూ ఉన్నారు? అది రష్యా అదేవిధంగా ఉక్రెయిన్ వారు ఎన్ని రోజులు 3 సంవత్సరాలు అయింది. ఎందుకు అదేవిధంగా ఏదైతే యూరియాకు సంబంధించిన కొరత మనం తీర్చలేకపోయినాం, ఆల్టర్నేటివ్ మార్గాలు ఎందుకు అన్వేషించలేకపోయినాం? అదే కాకుండా ఇజ్రాయెల్, ఇరాన్ వారు ద్వారా నీకు భారతదేశంలో పెట్రోల్, డీజిల్ కొరత వస్తుందని తెలుసు మీకు. ఉక్రెయిన్, రష్యా వారి ద్వారా మనం ఆ అనుభవాన్ని పొందినాం. అయినా మీరు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించలేదు. సోలార్ విద్యుత్ సైడ్ పోలేకపోయినాం, ఎలక్ట్రికల్ వెహికల్ సైడ్ పోలేకపోయినాం. భారతదేశం అన్ని రకాలుగా వైఫల్యం చెందింది. కాబట్టి లాస్ట్ కాన్వాయిలు తక్కువ చేసుకొని, అదే డెస్టినేషన్ వెడ్డింగ్స్ తక్కువ చేసుకోవాలని, బంగారం కొనొద్దని, విదేశీ టూర్లు పోదని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఏదో దేశ ప్రజలను మైమరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ దేశంలో ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు వైఫల్యం మూలంగా, అదేగా జయశంకర్ గారు విదేశాంగ మంత్రిగా ఉంటే అట్టర్ ఫ్లాప్ అనే విషయాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో జరిగే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఘోర పరామం మూటగట్టుకోబోతా ఉంది. మీరు చూస్తారు, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఏ పార్టీ కూడా భవిష్యత్తులో ముందుకు రాదు. ఈ దేశం చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోబోతుంది. కాబట్టి ఇప్పటికైనా ఆ పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయండి, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి అంటే కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి ముందు మాట్లాడదాం. గౌతమ్ గారు, మీరు చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల వ్యతిరేకత వస్తుందని మీరు ఒకవైపు చెప్తున్నారు, కానీ ఆ వ్యతిరేకత ఓట్లుగా మీరు కారు ఖాతాలోకి వస్తుందనే నమ్మకం ఏంటి? బీజేపీ వైపు ఎందుకు వెళ్ళకూడదు? ఇందాక బీజేపీ రవికుమార్ గారు చెప్పారు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం హామీల అమల్లో విఫలమైంది, ఎన్నో స్కామ్లకు పాల్పడింది బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యామ్నాయం తెలంగాణకు అంటూ వారు రవికుమార్ గారు చెప్పడం జరిగింది. మీరేం చెప్తారు? చక్రి గారు, అంటే బీజేపీ వాళ్ళు అట్లా మాట్లాడడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి సపోర్టుగానే మాట్లాడతారు. అదేవిధంగా మా పార్టీ మీద మేము
మా అధికారం కోల్పోయి 2-2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మీద చేయాల్సిన పోరాటం కానీ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనుల మీద విమర్శలు కానీ వాళ్ళు ఏ రోజు ఎక్కుపెట్టిన సందర్భం లేదు. తూతూ మంత్రంగా ఏదన్నా మాట్లాడతారు తప్ప నిర్మాణాత్మకంగా వాళ్ళు ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన దాఖలాలు లేవు. కాబట్టి వాళ్ళు అదే రకంగా మాట్లాడతారు. అది బీఆర్ఎస్కే టార్గెట్. ఎందుకంటే మేము అధికారంలో ఉన్నామని చెప్పేసి అనుకుంటున్నారు వాళ్ళు. మేము 2.5 సంవత్సరాలు అయిందా బాబు మేము అధికారం కోల్పోయా అని చెప్పేసి వాళ్ళకి ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఇంకా మేమే అధికారంలో ఉన్నాం, బీఆర్ఎస్ ఇప్పటికీ అధికారం కొనసాగిస్తుందనే దాంతో వాళ్ళు మా మీద విమర్శలు సరి చేస్తారు తప్ప అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వాళ్ళు విమర్శ చేయరు. ఒకటి. రెండోది నేనేమంటున్నానంటే కరెక్ట్గా చరణ్ కౌశిక్ ఏదైతే మాట్లాడినరో తను అట్లనే మాట్లాడాలా. అట్లా మాట్లాడితేనే కరెక్ట్. ప్రజలు ఇప్పుడు కొన్ని వేల మంది చూస్తున్నారు మనల్ని. ఆ కొన్ని వేల మంది చూస్తున్న ప్రజలకు చరణ్ కౌశిక్ మాట్లాడుతున్న ప్రతి మాట వాళ్ళ హృదయాల్లో నిండిపోతుంది. వాళ్ళు ఏం చేసినారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎన్ని రకాల పనులు చేసినామని చెప్పినారో వాళ్ళు ప్రతిదీ కౌంట్ చేసుకుంటున్నారు. నేనేమంటున్నానంటే నేను చరణ్ కౌశికే కాదు, మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్న కింద కార్యకర్త నుంచి పై కార్యకర్త దాకా, పై నాయకుడు దాకా వీళ్ళు అనుకున్న ఒక విలేజ్ అది ఏదైనా కావచ్చు. చెప్పింది ఏది క్షేత్రస్థాయిలో జరగలేదు. ఇది నేను చెప్పడం కాదు, జరగలేదు. మీరు పోయి ప్రజల దగ్గర మాట్లాడండి. నేను యూట్యూబ్లో ఒక వీడియో చూసిన. ఒక ఆమె ఐపీఎల్లో ఎవరు గెలుస్తారు అని చెప్పేసి ఒక ముసలావిడ ముందు ఒక యూట్యూబర్ ఇట్లా పెడితే కేసీఆర్ గెలుస్తాడు అంటున్నారు. ఆమెకి ఎవరు గెలుస్తారు అంటే అట్లా ప్రజల మైండ్లో అయిపోయింది. నేనేమంటున్నానంటే వీళ్ళు చేసిన పని రైతులకు వీళ్ళు రుణమాఫీ చేసినామన్నారు. కావాల్సిందేందా 39,000 కోట్ల రూపాయలు ఇచ్చిందట 18,000 కోట్ల రూపాయలు. 18,000 కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏమన్నారంటే అప్పుడు పోయిన సంక్రాంతి కాగానే ఇంకో 2,000 కోట్ల రూపాయలు వేస్తామని అన్నారు. అది వేయలేదు. అదేవిధంగా రైతు బంధు పెంచుతామన్నారు. అదే ఇప్పుడు తీసుకుంటే 10,000, ఇప్పుడు తీసుకుంటే 10,000, మేము వచ్చిన తర్వాత తీసుకుంటే 15,000. రైతు బంధు అమలు అవుతుందా అనే ప్రశ్న. అదే మరి ఇప్పుడు 3 సార్లు ఎగ్గొట్టినారు. 3 సార్లు ఎగ్గొట్టిన రైతు బంధు మీద మేము గొప్పగా చేసినామంటే చేసినామని చెప్పుకుంటే చేయని. ఎందుకంటే అక్కడ ప్రజలు గమనిస్తున్నారు, మేము గమనించడం కాదు. ఇప్పుడు రైతు బంధు నాకు రాదు కానీ ప్రజలకు వస్తుంది. అక్కడ రైతులు ఉన్నారు, కొన్ని వేల మంది చూస్తున్నారు. ఎంతమందికి వచ్చినారో రైతులు నీ మాటని కౌంట్ చేసుకుంటారు. అదేవిధంగా పెన్షన్ సమాధానం చెప్తారు కదా. పెన్షన్ ఉంది, ఇప్పుడు తీసుకుంటే 2,000, మేము రాగానే 4,000. ఎంతమందికి 4,000 చేసినారు? ఇది ప్రజలు గమనించారా? మేము చేసిన దాన్ని మేము అమలు చేసినామని చెప్పేసానంటే అవునా కదా. మీరు 500కే గ్యాస్ అని చెప్పేసి అన్నారు. గ్యాస్ మీద ఎవరి దగ్గరైనా పూర్తి అమౌంట్ తీసుకోకుండా గ్యాస్ అందిస్తున్న పరిస్థితి ఉందా? మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు దాని మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. మీరు నిజంగా అది అమలు చేస్తే ప్రజలకు అర్థమైపోతుంది కదా. అమలు చేసేది ఉండి మేము ఇంకా కొంత టైం తీసుకుంటామని మాట్లాడడం వేరు, మేము చేసేసినామని చెప్పేసి మాట్లాడడమే. తులం బంగారం ఒక నాయకుడు అయితే, వీళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయితే, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో తులం బంగారం అమలు చేసింది, అందరికి ఇచ్చేసినామా, వాళ్ళ మెడలో వేలాడుతున్న బంగారం మేము కొనిచ్చిందే అని చెప్పేసి మాట్లాడి ఇంత దారుణంగా మాట్లాడాడు. ఇది హల్చల్ అయింది సోషల్ మీడియాలో. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు ఈ రకంగానే మాట్లాడాలి, ఇట్లా మాట్లాడితేనే కరెక్ట్, ప్రజలకు అర్థమవుతుంది. వీళ్ళు ఇంకా మనల్ని మోసం చేసే దాంట్లోనే ఉన్నారు, ఇంకా మనల్ని విధ్వంసం చేసే దాంట్లోనే ఉన్నారు, మన బతుకుల్ని ఛిద్రం చేసే దాంట్లోనే ఉన్నారు. ఈ ఛిద్రం చేసే దాంట్లో ఇంకా పక్కా ప్రణాళికగా అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది. ఈ రకంగా వాళ్ళ అవాస్తవాలు చెప్పాలి, ప్రజలకు అర్థం కావాలి, వీళ్ళని తరిమి కొట్టాలి. ఇదే జరగబోతుంది 2028 ఎలక్షన్స్లో. వీళ్ళు చెప్తున్న ప్రతి మాటకు అకౌంటబిలిటీ లేదు, చేస్తున్న ప్రతి పనికి అకౌంటబిలిటీ లేదు. అకౌంటబిలిటీ అంతా కూడా అన్ని రకాల మంత్రుల దగ్గర, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అకౌంట్స్ ఓపెన్ చేసుకొని పెట్టుకున్నారు కమిషన్ల రూపంలో డబ్బులు. ఇక నెక్స్ట్ ఎలక్షన్లో గెలిచేది లేదు, వచ్చేది లేదు, పెట్టేది లేదు. కాబట్టి కమిషన్ల రూపంలో మనం దోసుకోవడానికి సిద్ధం కావాలని చెప్పేసి అన్ని రకాల అకౌంట్లని, కౌంటర్ టేబుల్ని ఏర్పాటు చేసుకున్నారు. అటు బట్టి విక్రమార్క కావచ్చు, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇక్కడ దామోదర నరసింహ కావచ్చు, లేదు ఇటు పొంగులేటి కావచ్చు, అదేవిధంగా బ్రదర్స్ దండుపాళెం బ్యాచ్ రేవంత్ రెడ్డి బ్రదర్స్ కావచ్చు. వీళ్ళంతా రాష్ట్రం మీద పడి తెలంగాణ ప్రజలు నిట్ట నిలువుగా దోపిడీ చేస్తున్న ఒక పనిని వీళ్ళందరూ ఇట్లనే చెప్పాలి. ఆ దోపిడీ అని చెప్పేసి ప్రజలు అనుకోవాలి, లేదు మేము మంచి చేస్తున్నామని వీళ్ళు అనాలి. ఇట్లా అనడమే ప్రజలకు కరెక్ట్ అని చెప్పేసి అయితే నేను మాట్లాడదలుచుకున్నా. అదేవిధంగా రేపు 2028 ఎలక్షన్స్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు తరిమి కొడతారు. ఇంకో మాట చెప్తున్నాను చక్రి గారు, ఇంకో 15 సంవత్సరాల దాకా వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో అధికారాలకు వచ్చే అవకాశం లేదు. మీరు చూడండి, ఏదైతే 10 సంవత్సరాల పాటు ప్రజలకు వాళ్లకు దూరంగా ఉంచిన తర్వాత సరే మేము తప్పు చేసినామా, ఒప్పు చేసినామా, మాకు ఏ రకంగానో మమ్మల్ని అధికారం నుంచి పక్కన పెట్టారు. కానీ ఒక సువర్ణ అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. ఈ కాంగ్రెస్ మా అధినాయకుడు చెప్పిండు కేసీఆర్ గారు, అయ్యా
మీకు ఒక పెద్ద బాధ్యత వచ్చింది, ఈ బాధ్యతని మీరు సక్రమంగా నిర్వర్తించండి అని చెప్పి చెప్పిండు. చిన్న వయసులో పెద్ద బాధ్యత వచ్చింది, ఇది నిర్వర్తించండి అని చెప్పి చెప్పిండు. ఒక సూచన, ఒక సలహా చేసిండు. కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఆ సువర్ణ అవకాశం, ఒక మంచి బాధ్యత, తెలంగాణని పురోభివృద్ధిగా నడిపించే వైపుగా ఆలోచన చేయాల్సిన వీళ్ళు తెలంగాణ ప్రజల్ని ఎట్లా దోసుకోవాలి అని చెప్పేసి చేస్తున్నారు తప్ప తెలంగాణ ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమం కావచ్చు, తెలంగాణ ప్రజలకు ప్రాంతానికి ఇవ్వాల్సిన అభివృద్ధి కావచ్చు, లేదా కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీతో పోరాటం చేసి మన విభజన హామీలని నెరవేర్చడంలో కావచ్చు, దాని మీద ఫైట్ చేయడం కావచ్చు, ఎక్కడ చేసిండ్రు వీళ్ళు? దాదాపు కొన్ని 10ల సార్లు 20ల సార్లు పోయిన రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు తెచ్చిండ్రు? బడే బాయ్ చోటే బాయ్ ఒక సమ్మిళితంగా మాట్లాడుకొని ఐక్యంగా మనం ముందుకు పోతాం అనుకున్న దాంట్లో వీళ్ళు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు తెచ్చిండ్రు? 1,00,000 కోట్లు తెచ్చిండ్రా? 2 లక్షల కోట్లు తెచ్చారా? ఈరోజు ప్రజల ముందు ఉంచాలా? ఈరోజు ఎక్కడైనా మీరు ఎప్పుడైనా మాట్లాడినరా? ప్రధానమంత్రి దగ్గరికి పోయిన ప్రతిసారి మేము ఇగో ఈ ఇష్యూ మీద మాట్లాడి మేము 1,000 కోట్ల రూపాయలు మేము తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినాము. ఈ తీసుకొచ్చిన నిధులన్నీ కూడా రేపు విడుదల కాబోతున్నాయి, రిలీజ్ కాబోతున్నాయి. ఈ నిధులన్నీ తెలంగాణ ప్రజలకు మేము ప్రాజెక్టు కడుతున్నాము, ఇగో ఒక దగ్గర ఇటుక వేస్తున్నాము, ఈ ఇటుక వేసేసి ప్రధాన ప్రాజెక్టులను మేము పూర్తి చేస్తున్నాము. ఎప్పుడైనా ప్రకటించిందా? ఎక్కడైనా ఉందా? ఇంత విడ్డూరంగా వీరి పరిపాలన, ఇంత విధ్వంసంగా వీరి పరిపాలన, ఇంత దారుణంగా వీరి పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుంటే మేము అంతా బాగా చేసినాం, మేము అన్నీ అమలు చేసినాం, మేము ప్రజలకు ఇవ్వాల్సిన ప్రతిదీ ఇచ్చేసినాం అని చెప్పేసి మాట్లాడితే ఇంతకంటే విచిత్రము, ఇంతకంటే విడ్డూరము, ఇంతకంటే విధ్వంసం, ఇంతకంటే దారుణము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకోటి లేదు. రైట్ గౌతమ్ గారు. రవికుమార్ గారు మీరు చెప్పండి, డబుల్ ఇంజన్ వస్తేనే డెవలప్మెంట్ అంటున్నారు. మరి పక్కనే ఉన్న డబుల్ ఇంజన్ రాష్ట్రాల కంటే తెలంగాణలో ఐటీ జీడిపిలో ముందంజలో ఉంది కదా, దీనికి మీరేం చెప్తారు రవికుమార్ గారు? పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే మనది మొదటి నుంచి కూడా ముందంజలో ఉన్నది, ఇప్పుడేం కొత్తగా ఏం కాదు కదా. ఇప్పుడు ఒక బీహార్ రాష్ట్రము ఎప్పటి నుంచో మనకు బీహార్ రాష్ట్రం అనే ఒక పేరు తెచ్చుకున్నటువంటి రాష్ట్రము. దానికి కారణం ఎవరు? అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలే కదా. కానీ అంతకంటే ముందు నుంచి కూడా హైదరాబాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తం మీద కంటే మిగతా రాష్ట్రాల కంటే జీడిపి మొదటి నుంచి బాగానే ఉన్నది. అందులో తెలంగాణ విడిపోయిన తర్వాత ఇంకా జీడిపి ఇంకా పెరిగింది, ఎందుకంటే హైదరాబాద్ రాజధాని తెలంగాణలోకి వచ్చింది. మీరు అట్లా లెక్క చేసుకుంటే జిల్లాల వారీగా జీడిపి తీయండి, జిల్లాల వారీగా ఆదాయం తీయండి. హైదరాబాద్ ఎక్కడున్నది? తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం 70% హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచే వస్తున్నారు కదా. మిగతా జిల్లాల ఆదాయం ఎటుపోయింది? మరి మిగతా జిల్లాలు ఎందుకు డెవలప్ కావట్లేదు? అంటే నేను ఏమంటున్నా, మీరు అట్లా లెక్క చేసుకుంటే కంపారిటివ్ కాదు, అది కంపారిటివ్ పొజిషనింగ్ కాదు, దాని అట్లా చెప్పరు. మనం కంపారిటివ్ పొజిషనింగ్ ఎట్లా చేసుకోవాలా? లాస్ట్ ఇయర్ టు ఈ ఇయర్ ఎంత గ్రోత్ అయినా, వేరే రాష్ట్రాల యొక్క పొజిషన్ లాస్ట్ ఇయర్ ఎంత ఉండింది, ఈ ఇయర్ ఎంత ఉండింది, అట్లా మనం పొజిషనింగ్ చేసుకుంటే అసలు ఎవరు ఫాస్ట్ గా ముందుకు పోతున్నారు అనేది తెలుస్తుంది. అదే ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కారులో మనకు వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఏంటంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచనతో పోతున్నది అనుకోండి, కేంద్ర ప్రభుత్వం ఆలోచన విధానంతో అదే పార్టీ అధికారంలో ఈ రాష్ట్రంలో కూడా ఉంటే ఆ ఆలోచనతో సింక్ అయి ఒకే పద్ధతిలో ఫాస్ట్ గా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం రాష్ట్రంలో అదే ప్రభుత్వం ఉన్నదనుకోండి, కేంద్రంలో కూడా అదే ప్రభుత్వం ఉన్నదండి, కేంద్రం ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు ఒకే సింక్ లో పోతే ఆ పనులు ఫాస్ట్ గా అయిపోతాయి. దాన్నే డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు. నేను ఒక మాట చెబుతా. ఇప్పుడు కొడంగల్ ప్రాజెక్ట్ ఉన్నది కదా, కొడంగల్ ప్రాజెక్ట్ కి 20 లక్షల రూపాయలు ఎకరానికి ఇచ్చినారు. 20 లక్షల రూపాయలు ఇచ్చినారు అక్కడ ఎకరానికి. ఇప్పుడు ఇదే RRR కి మాకు భూసేకరణ కావాలని చెప్పేసి కొట్లాడుతున్నారు. మరి ఆ కొడంగల్లో ఎకరానికి 20 లక్షలు ఇస్తే ఇక్కడ మరి RRR లో ఒక ఎకరానికి ఎంత ఇవ్వాలండి? ఒక ఆలోచన చేయండి, ఎక్కడ సింక్ అవుతుందో ఒకసారి ఆలోచన చేయండి. అట్ ది సేమ్ టైం మన ఇక్కడ మెట్రోకి కూడా అడుగుతున్నారు కదా, మెట్రోకి ఎన్ని పైసలు కావాల్సి వస్తుంది? అంటే ముఖ్యమంత్రి సొంత జిల్లా కాబట్టి ఇచ్చేసుకున్నాడు, ఆయన చేతిలో ఉన్నది ఆయన పైసలు కాబట్టి ఆయన ఇచ్చేసుకున్నాడు. కానీ అదే రకంగా ఇక్కడ ఇవ్వమంటే ఇక్కడ ఇస్తలేడు. మరి ఎందుకు ఇవ్వట్లేదు? అదే కదా ఇబ్బంది అవుతున్నది. ఇప్పుడు సౌత్ RRR కి సంబంధించిన సౌత్ దగ్గర భూసేకరణ జరుగుతున్నది, భూసేకరణ పూర్తి కావట్లేదు. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది, కేంద్ర ప్రభుత్వం డబ్బులు కూడా ఇస్తున్నది, భూసేకరణ మొదటి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నది, అయినా కూడా పనులు పూర్తి కావట్లేదు. అంటే ఈ యొక్క విధానం, ఆలోచన విధానం సెట్ అవ్వట్లేదు. అందుకే ఇట్లా ఇంకొక చిన్న ఉదాహరణ కూడా చెప్తా. మూసీ గురించి ఇంత మాట్లాడుతున్నారు. మూసీకి కేంద్ర ప్రభుత్వము పట్టణాభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే నిధులు రావాలో ప్రతి సంవత్సరము ఆ ఎస్టీపీల నిర్మాణం కోసం కావచ్చు, ఇంకొక శుద్ధీకరణ కోసం కావచ్చు, ప్రతి సంవత్సరము 2,000 కోట్లు, 1,500 కోట్లు, 500 కోట్లు అవి నిధులు రిలీజ్ అవుతూనే ఉన్నాయి, వస్తూనే ఉంటాయి. అవి వాటన్నిటినీ కలిపి వాళ్ళు ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నారు, ఏ విధంగా పనులు పూర్తవుతున్నాయి అనేది కదా ఇక్కడ మనకి చూసాం. అదే ఇప్పుడు ఈ మూసీ శుద్ధీకరణ ఏదైతే
ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు తీసుకున్నదో అదే ప్రాజెక్ట్ ని అంత ముందు నుంచి గత 10 సంవత్సరాల నుంచి తీసుకుని ఉంటే ఇప్పటికి మూసి శుద్ధ అయిపోయేది, పక్కన అటుపక్కన ఇటు పక్కన మంచిగా రోడ్లు వచ్చేసేది, ఓ మంచిగా అదంతా 56 కిలోమీటర్ల స్ట్రెచ్ రెడీ అయిపోయేది. ప్రభుత్వాల విధానం అంతే, కేంద్రం యొక్క విధానం ఇక్కడ, అందుకే డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పేది అన్నమాట. ఇంకొక విషయం కూడా, ఇప్పుడు ఏ పార్టీ కూడా ఎన్డీఏతో రాదు అన్నట్టుగా చరణ్ కౌశిక్ మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా, మీ పార్టీతో మీ యూపీఏతో ఎవరు వస్తున్నారు, పోనీ మీ ఇండి కూటమితో ఎవరు వస్తున్నారు? మీకు మొన్న జరిగినటువంటి ఎలక్షన్, తమిళనాడు ఎలక్షన్ చూడండి, డిఎంకే పార్టీని డిచ్ చేసి మీరు పోయి టీవీ కంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పాకులాడుకుంటూ పోతారా? ఎక్కడ అధికారం ఉంటే అక్కడ మీ మిత్రపక్షాలను కాదని పారిపోతుంటారా? మీరు టీఎంసీ మీతో కలిసి ఎందుకు కొట్లాడలేదు? మీ పైన నమ్మకం లేక, మీ పైన భరోసా లేక, మీకు అంత లేదనే కదా టీఎంసీ మీతో పాటు కలిసి కొట్లాడలేదు. అదే ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఎన్నికల్లో, ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల్లో మీతో కలిసి ఎందుకు కొట్లాడలేదు? మిమ్మల్ని ఎందుకు వద్దనుకున్నది? అంటే మీరు అనుకుంటున్నారా మీ పార్టీలన్నీ కూడా మీతో వస్తాయి అనుకుంటున్నారా? అరే అట్లా కాదు. విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మీ యొక్క స్థానం ఎక్కడుందో ఒకసారి ఆలోచించండి. మీరు బొట్టాబొట్టిన 99 సీట్లు గెలిచి ఇక నెక్స్ట్ మొత్తం మేమే వచ్చేస్తామని అనుకుంటున్నారు. ఏ కంపారిజన్ లో వస్తారో ఒక్కసారి ఆలోచించండి. పోనీ మీ నాయకత్వం ఏమైనా ఒక మంచి ప్లానింగ్ తో వస్తున్నదా? ఏం మాట్లాడుతున్నారో మీ నాయకుడు కూడా ఇప్పటి వరకు ఆయనకే క్లారిటీ లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు మొన్న అంటున్నాడు కదండి ఆయన, మోడీ విదేశీ పర్యటనలు చేస్తున్నాడు, మళ్ళీ ఏమో విదేశీ పర్యటనలకు పోవద్దు అంటున్నాడు. ఒక 5 దేశాల పర్యటనలకు పోయినప్పుడు భారతదేశానికి అత్యవసరమైనటువంటి ఇంధనం గురించి కావచ్చు, గ్రీన్ ఎనర్జీ గురించి కావచ్చు, ఇట్లాంటి ఇంపార్టెంట్ మీటింగ్లకు, అది కూడా 5 దేశాలకు 6 రోజుల్లో పోయొచ్చింది. 5 దేశాలకు 6 రోజుల్లో పోయొచ్చేసి దాదాపు $70 బిలియన్ పెట్టుబడులు తీసుకొని వస్తే దాన్ని కూడా వ్యతిరేకిస్తారు. ఇప్పుడు ఎవరు రాహుల్ గాంధీ గారు 54 దేశాలు పర్యటన చేసిండు. ఒక దేశం పోతే 5-6 రోజులు ఎంజాయ్ చేసి వస్తాడు ఆయన. మరి మోడీ గారు అదే 5-6 రోజులలో 5 దేశాలు పర్యటన చేసి వచ్చాడు. ఎవరైనా పోతారండి? ఇప్పుడు చక్రి గారు మీరు ఏదైనా బయట దేశం పోయారు అనుకోండి, ఎన్ని రోజులకు పోతారు? ఒక రోజులో పోయి పొద్దున పోయి సాయంత్రం వచ్చేస్తారా? పాసిబిలిటీ అవుతుందా? అంటే నేను ఏమంటున్నా, మీరు మా యొక్క కమిట్మెంట్ ని అర్థం చేసుకోండి. ప్రధానమంత్రి మోడీ గారి కమిట్మెంట్ ని అర్థం చేసుకోండి. ఎక్కడన్నా చూడండి, 100కి 100% అన్ని అనుకున్నట్టు జరుగుతాయని కాదు. ఎక్కడైనా చిన్నగా 5%, 10% మైనస్ అవుతుంది కాదంటలేవు. అది అనేక పరిస్థితుల ప్రభావం. ఇరాన్ ఇజ్రాయెల్, ఒక నిమిషం, ఇరాన్ అమెరికా యుద్ధం అంత తీవ్ర స్థాయిలో ఇన్ని రోజులు కొనసాగుతుందని చెప్పేసి మనం ఊహించినమా? అనుకున్నామా? అట్లా అంత సంక్లిష్ట పరిస్థితి వస్తుందని చెప్పేసి ఎవరైనా ఊహించినా? కాదే. ఇప్పుడు మనం ఏమనుకున్నాము, వస్తే ఒక 10 రోజుల్లో యుద్ధం అటు ఇటు తేలిపోతుందని అనుకున్నాం. కానీ సందిగ్ధం ఏర్పడింది. ఇప్పుడు అయినప్పటికీ కూడా మన దేశంలో పెట్రోలు, డీజిల్, గ్యాస్ ఇవన్నీ అందుతున్నాయి, వస్తున్నాయి, రెగ్యులర్ సప్లై ఉన్నది. కానీ కొన్ని దేశాలు చూడండి, కొన్ని దేశాలలో అసలు గ్యాస్ లేదు, పెట్రోల్ లేదు, అసలు గ్యాస్ రావట్లేదు కొన్ని దేశాలకి, పెట్రోల్ రావట్లేదు కొన్ని దేశాలకి. కానీ మన దగ్గర నిరంతరాయంగా నిరాటంకంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరా సాగుతున్నాయి కదా. ఏదో నామినల్ గా 1 రూపీ, 2 రూపీ, ఒక్కొక్క రూపాయి పెంచుకుంటూ 3 రూపాయలు, 4 రూపాయలు పెంచుకున్నారు అంతే. అదే ధరలు పెంచిన దానికి వీళ్ళు కొట్లాడుతున్నారు. ఇదే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నిట్లు రేట్లు పెంచారు, ఎన్నిసార్లు ధరలు పెంచారో ఒకసారి చెక్ చేసుకోమని చెప్పండి. ఒకసారి వాళ్ళని అద్దంలో చూసుకోమని చెప్పండి. తర్వాత మమ్మల్ని విమర్శ చేయమని చెప్పండి. ఇప్పుడు ఇంకోసారి ఇప్పుడు 28వ తారీఖు నుంచి భూముల రేట్లు పెంచడానికి కూడా తయారైపోయారు కదా. దాదాపు 2,000 కోట్ల రూపాయలు దండుకోనికి తయారైపోయారు. ఎంత దారుణంగా మాట్లాడతారండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. హిందువుల పండుగలు వస్తే, హిందువుల పండుగలు రాగానే డబల్ చేసేస్తారు కదా రేట్లు. బస్ ఛార్జీల రేట్లు డబల్ చేయరా వీళ్ళు? బస్సులో ఎవరు ప్రయాణం చేస్తారండి? పేద మధ్యతరగతి ప్రజలు ప్రయాణం చేయరా? వాళ్ళ జేబులు కొల్లగొడతారా? వాళ్ళ జేబుల నుంచి డబ్బులు దోచుకుంటారా? ఎందుకండి మరి సమ్మక్క సారక్క రవికుమార్ గారు మాట్లాడదాం. చరణ్ కౌశిక్ గారికి ఒకసారి అవకాశం ఇద్దాం. రైట్ వాడిని అడుగుదాం. చరణ్ కౌశిక్ గారు, కేంద్ర ప్రభుత్వం విధించే పన్నులపైన మాట్లాడుతున్నారు. మరి ఏంటి రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నుల పరిస్థితి ఏంటి అని? ఎక్కడ విధించినా వ్యాట్ మేము తెచ్చింది కాదు. పెట్రోల్ డీజిల్ మీద కేసీఆర్ గారు పెట్టిపోయింది. మేము ₹1 కూడా పెంచలేదు. మేము వచ్చిన తర్వాత ఏం పెంచినాం? రేవంత్ రెడ్డి మేము వచ్చిన తర్వాత వ్యాట్ తగ్గిస్తాం, బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచిన వ్యాట్ మేము సగం తగ్గిస్తాం, ప్రజలపైన భారం ఆపకుండా చూస్తామని అన్నారు కదా. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడలేదు? ఎక్కడ చెప్పినా మేమేం చెప్పలేదు. ఒకసారి చెక్ చేసుకోవాలి. మేము చెప్పింది రుణమాఫీ సంబంధించి 20,000 కోట్ల రూపాయలు, 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం 2 లక్షల వరకు. అదే కాకుండా 20,624 కోట్ల రూపాయలు, మొత్తం 25,35,000 మందికి. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టం గుర్తుపెట్టుకోవాలా, అదే కాక 1,00,000 లోపు కావచ్చు, 1,00,000 వరకు కావచ్చు, 2,00,000 మొత్తం చేసి తర్వాత తెల్ల రేషన్ కార్డు సంబంధించి ఉన్న వాళ్ళకి 42,90,246 మందికి ₹500 గ్యాస్ సిలిండర్ అంతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం డీబీటీ బేస్లో డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఫస్ట్ సిలిండర్ తీసుకొచ్చిన తర్వాత చెల్లిస్తారు, తర్వాత వాళ్ళ బ్యాంకులో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అదేగా గృహజ్యోతి కింద
తెలంగాణ రాష్ట్రం గృహజ్యోతి కింద దాదాపు 52,82,000 మందికి ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం 3,593 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. సన్న బియ్యం ఏ రాష్ట్రంలో ఇయ్యని విధంగా 6 కిలోలు 10,665 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. 65% మంది ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం తీసుకుంటా ఉన్నారు. ప్రతి కుటుంబాన్ని నెలకు 1,800 రూపాయల వరకు ప్రయాణం జరుగుతూ ఉంది. ఇట్లా ఎప్పుడు పోతే మాది ఒకటిగా ట్రాన్స్జెండర్లో ట్రాఫిక్లో ట్రాన్స్జెండర్లు కావచ్చు, అవకాశం కావచ్చు, అదే మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ఇప్పుడు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. 2,000 ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంపొందించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందు కేసీఆర్ వైఫల్యాల గురించి మాట్లాడితే 100 ఉన్నాయి. ఎందుకు కేసీఆర్ గారికి సంబంధించి మహిళలకు సంబంధించి రుణమాఫీ చేస్తని చెప్పేసి మహిళా సంఘాలకి 4,500 కోట్ల రూపాయలు ఇవ్వకుండా పోయింది వాళ్ళే. వడ్డీ మాత్రం మాఫీ చేసి అసలు మాఫీ ఇవ్వకుండా రైతులకు మోసం చేసింది వాళ్ళే. యాదవులు 2 విడత గొర్రెలు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా పోయింది వాళ్ళే. విద్యార్థి రియంబర్స్మెంట్ 5,500 కోట్లు ఇవ్వకపోయింది వాళ్ళే. కాంట్రాక్ట్ 1,20,000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా పోయింది వాళ్ళే. 7 లక్షలు డౌన్ పెట్టారని చెప్పి 70,000 కట్టింది వాళ్ళే. 14 లక్షలు పోడు మాస్తానికి 11 పోయింది వాళ్ళే. మైనార్టీలకు 12% అని చెప్పి ఇవ్వకుండా పోయింది వాళ్ళే. ఎస్టీలకు 12% అని చెప్పి 10% ఇచ్చి 2% ఇవ్వకుండా పోయింది. ఇట్లా ఇవ్వకుండా పోతే 70,000 కోట్ల తెలంగాణ మిగులు బడ్జెట్ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పయింది. కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్నిటి మీద చర్చ సిద్ధంగా ఉంది. సాదిక్ గారు మీరు చెప్పండి. 3 పార్టీలు మైనారిటీ, దళిత, బీసీ కార్డులను ప్రయోగిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ ఓటర్ కుల సమీకరణాలకు లొంగుతాడా లేక కేవలం సంక్షేమ పథకాలనే చూస్తాడా? ఫైనల్ గా మీరు చెప్పండి సాదిక్ గారు, సమయం లేదు. అన్నిటినీ కలగలుపుకొని తెలంగాణ ఒక చైతన్యవంతమైన రాష్ట్రం కాబట్టి అన్నిటినీ కలగలుపుకొని చూస్తాడు. చూసినప్పుడు ఈ పథకాలన్నీ తనకు అందుతున్నాయా, ఏ లక్ష్యాలకైతే, ఏ లక్ష్యం కొరకైతే, దేని కొరకైతే టిఆర్ఎస్ని దించి బీఆర్ఎస్ని దించి కాంగ్రెస్ పార్టీని గెలిపించిండో ఆ లక్ష్యాలను తాను చేరుకున్నాడా లేదా అనేది అంచనా వేసుకుంటాడు. చేరుకోకపోతే ఆ అంచనాల్లో తలకిందులు అయిపోతే, ఒకవేళ అంచనా కనుక కరెక్ట్ అయితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఆ అంచనాలు కనుక తలకిందులు అయిపోతే మరి ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటే, మరి వాళ్ళు గుండె మీద చేసుకొని ఇంతకుముందు జరుపుకున్నట్టు కనుక వాళ్ళు ప్రతి ఊరు తిరిగి చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు. రైట్ థ్యాంక్ యూ సాదిక్ గారు, థ్యాంక్ యూ రవికుమార్ గారు, థ్యాంక్ యూ గౌతమ్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు. ఇది వాటి ప్రైమ్ టైం డిబేట్. చూస్తూ ఉండండి రాష్ట్ర న్యూస్.